నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. అమరావతి వాసులకు గుడ్ న్యూస్. ఏపీ సీఎస్ కీలక ప్రకటన. అమరావతి రైతులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని రైతులకు శుభవార్త ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని రైతులకు గుడ్ న్యూస్ అందింది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ రాజధాని రైతులకు శుభవార్త చెప్పారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే రాజధాని పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అమరావతి ప్రాంతంలో సిఆర్డీఏ అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. అయితే ఈ నెల 12వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన సీఎస్ అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఎన్నికల ఫలితాలు ఏర్పడిన తర్వాత గత 4-5 రోజులుగా రాజధాని ప్రాంతంలో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని, జెసిబిలు, టిప్పర్లు వంటి యంత్రాలతో రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో సీట్ యాక్సిస్ రహదారి, కరకట్ట రహదారి సహా ఇతర మాస్టర్ ప్లాన్లోని ప్రధాన రహదారుల వెంబడి మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. అలాగే ముళ్ల కంపులు తొలగించడం, విద్యుత్ దీపాల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. తన పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు, మధ్యలో ఆగిపోయిన భవన నిర్మాణాలను సీఎస్ పరిశీలించారు. రాజధాని గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయనిపాలెంలోని సిఆర్డీఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. అనంతరం అఖిల భారత సర్వీమ అధికారుల నివాస సముదాయం భవనాలను, ఎమ్మెల్యేల క్వార్టర్లను, ఏపీఎన్డీఓ ఉద్యోగుల నివాస భవన సముదాయాలను సీఎస్ పరిశీలించారు. అలాగే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, హ్యాపీనెస్ నిర్మాణాలను నీరబ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు. హైకోర్టు అదనపు భవన సముదాయాన్ని కూడా సీఎస్ పరిశీలించారు. అనంతరం మాట్లాడిన సీఎస్ అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతి రాజధాని పనులు చేపట్టాలని ఆదేశాలొచ్చాయని నీరబ్ కుమార్ తెలిపారు. ఉద్దండరాయనిపాలెం వద్ద శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే పెండింగ్ పనుల పూర్తికి కార్యాచరణ తయారు చేస్తున్నామని వివరించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత రాజధాని ప్రాంత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పర్యటనలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్, ఎస్ఐ అధికారులు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.